నమస్తే అందరికీ. పాటలు మాటలులోని తోటకి స్వాగతం. ఇదేంటో మీ అందరికీ తెలుసు కదా, నేనేం చెప్పక్కర్లేదు. కాకపోతే మా ఇంట్లో ఎంత చెట్టు ఉందనేది మీకు చూపిస్తున్నాను. వాము చెట్టు అనమాట. అదేనండి మన వామాకు. ఇది వేరే చోట ఎక్కడో ఉండేది. దాన్ని అక్కడ పీకేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. జస్ట్ పడేశానండి అంతే. ఆ తర్వాత నేను వాటి వేర్లని భూమిలో పెట్టింది లేదు, ఎక్కువ నీరు కూడా పోసింది లేదండి. అయినా సరే చక్కగా ఏనుకొని ఇంత పెద్ద చెట్టు అయింది. ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయో చూసారా. అయితే ఈ మధ్యన వాటి ఆకుల్ని కోసుకొని వాము రసం చేస్తున్నానండి. ఈ రసం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ముందుగా వెల్లుల్లిని కచ్చాబిచ్చి దంచుకోవాలండి. ఆ తర్వాత యాక్చువల్లీ ముందుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు కూడా బాగా దంచుకొని ఆపై వెల్లుల్లి వేయాలి. మనం బద్దకస్తుల సంఘానికి ప్రెసిడెంట్ కాబట్టి అవన్నీ పొళ్ళు వేసేసి వెల్లుల్లి మాత్రం దంచుకున్నాను. యాక్చువల్గా ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇవన్నీ ఉన్నాయండి. వీటిని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఆ పొళ్ళు వాడాను అనమాట. సో ఇలా దంచుకున్న ముద్దని తీసి పక్కన పెట్టుకోవాలి. అయితే పొయ్యి మీద ముందుగా నూనె పెట్టుకొని గిన్నె పెట్టుకొని నూనె వేసి నూనె కాగాక తాలింపు గింజలు అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర, మెంతులు అయితే కంపల్సరీ వేసుకోవాలి, ఎండుమిర్చి, కరివేపాకు ఈ విధంగా చూపిస్తున్న విధంగా వేసి అవి కొంచెం దోరగా వేగాక ఈ మనం నూరుకున్న ముద్దను కూడా వేసి కొంచెం మంచిగా స్మెల్ వచ్చే వరకు ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ వేపుకోవాలి. ఆపై మనం కోసుకొచ్చిన వామాకుని శుభ్రంగా కడుక్కొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసి వేపుకోవాలి. ఇది 1 or 2 minutes చేస్తే సరిపోతుంది ఇలా వేపడము. వామాకు మంచిగా వేగాక ఉప్పు, కారం, పసుపు 3 కూడా వేసుకొని వాటిని కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇక ఇప్పుడేమో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కొంచెం చిక్కగా చేసుకొని దానిలో కలిపి కాసేపు మరిగించాలి. ఆపై మన చింతపండు రసానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని మరిగించాలి. ఒక 5 to 10 minutes అనుకోండి. ఇదిగో ఇలా గ్లాసులో పోసుకొని అయినా తాగొచ్చు, అన్నంలో కలుపుకొని అయినా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.